హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఈరోజు ఈ వీడియోలో మీకు నేనేం చూపిస్తున్నానంటే సాబుల్ బీచ్ అనమాట. సో ఇది కొంచెం డాబర్ మోరీకి వెళ్ళే రూట్లోనే వస్తుంది. సో మేము ఆల్రెడీ అక్కడ విజిట్ చేసాము. ఆన్ ది వేలో ఈ సాబుల్ బీచ్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ షాప్స్ అవి కొంచెం బాగున్నాయి, వెరైటీగా ఉన్నాయి. సో ఇక్కడ ఇలా ఏవో షాప్స్ ఉన్నాయన్నమాట రోడ్ సైడ్. అంటే ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా కానీ పిల్లల్ని అట్రాక్ట్ చేసేటట్టే పెడతారు బొమ్మలు అవి. ఫస్ట్ అక్కడక్కడ కాస్త చల్లగా ఉంది. ఇక్కడ సమ్మర్ అని ఫ్రీగా వచ్చాము, అయినా కానీ అసలు టెంపరేచర్ చాలా లోలో ఉంది. బాగా విండీగా ఉందన్నమాట. సో అస్సలు ఉండలేకపోయాం ఎక్కువసేపు. కోట్స్ అవి తెచ్చుకోలేదు. సో ఇక్కడ ఈ షాప్ చూసారంటే చాలా బాగా అనిపించింది. ఎందుకు ఫొటోస్ తీస్తున్నారు కొన్ని, అసలు చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఏదో ఇది ఒక కాఫీ షాప్లా ఉంది. షాప్స్ అయితే చాలా బాగున్నాయి. మేమైతే ఏం ట్రై చేయలేదు ఫుడ్ అలాగా. ఇది సాబుల్ బీచ్. ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేకపోయాము కిడ్స్ వల్ల. అంటే బీచ్కి అది క్లీన్గానే ఉంది కానీ బాగా చలి. సో ఏం చేయలేకపోయామన్నమాట. సో ఎక్కువ ఇక్కడ కెనడాలో ఎక్కడికి వెళ్ళినా మాకు బీచెస్, నేచర్, వాటర్ ఇదే ఉన్నాయన్నమాట తిరిగి చూడడానికి. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అంతా ఇలా నేచర్ రిలేటెడే ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి ఏం విజిట్ చేసినా కానీ ఎక్కువ బీచెస్ ఉంటున్నాయి. సో ఇక్కడ ఇది అనమాట. కిడ్స్ ఏదో ఆడుతున్నారు కాసేపు. తర్వాత వెంటనే అక్కడ కొంచెం పక్కన ఇంకేవో ఫాల్స్ ఉన్నాయి. సాబుల్ అది బీచ్ కదా, ఇది ఫాల్స్ అనమాట. సో ఏంటా ఫాల్స్ అని చూడడానికి ఇక్కడికి కూడా వచ్చాము. ఇక్కడికి వస్తే అది పెద్ద ఫాల్స్ ఏం కాదు, కాకపోతే అలా వాటర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ చాలామంది మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ ఎక్కువ క్యాంపెయిన్స్ అలా చేసుకుంటుంటారనమాట. అంటే ఇక్కడికి తెచ్చేసుకొని ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ లాగా అందరూ వచ్చేసి ఇక్కడే కుక్ చేయడం, బార్బిక్యూ కుక్ చేసుకోవడం అవి ఉంటాయి కదా, ఇంకా అలా అంతా ఇక్కడే స్పెండ్ చేస్తుంటారు. ఇక్కడ ఏదో బోటింగ్ కూడా ఉన్నట్టుంది, బట్ మేము వెళ్ళేసరికి టైం ఈవినింగ్ అయిపోయింది. సో రైడింగ్ చేయడానికి అయితే ఏం లేవు, కాకపోతే ఆప్షన్ ఉంది. సో ఇదన్నమాట ఫాల్స్. సో ఇట్లా ఒక సైడ్ నుంచి ఫ్లో అవుతుంది. ఇక్కడ బ్రిడ్జ్ ఉందన్నమాట. సో వాకింగ్ బ్రిడ్జ్ లాగా అటు సైడ్ నుంచి రావచ్చు, మేము ఇటు సైడ్ నుంచి వచ్చాము. సో నెక్స్ట్ ఇట్లా వెళ్తుంది ఫాల్స్. మేము ఇంకా ఫాల్స్ అంటే పైనుంచి పడితే అట్లా బాగుంటుందేమో అనుకున్నాం, బట్ ఇట్లా ఉందన్నమాట. సో ఒకటి ఎక్స్పెక్ట్ చేసాము కానీ ఇంకోలా ఉంది, బట్ ఇట్స్ ఓకే. కొంచెం టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అక్కడక్కడ టేబుల్స్ అవి ఎక్కడికి వెళ్ళినా మనకి ఈ టేబుల్స్ అవి ఆల్రెడీ అరేంజ్ చేసి ఉంటారనమాట. సో మనం వెళ్ళి జస్ట్ కూర్చొని తినేయడం అట్లాంటివి అట్లా అన్నీ చేసుకోవచ్చు. సో ఇది ఇలా నేచర్లో ఆ రోజు అలా స్పెండ్ చేసాము. మాతో పాటు మీరు కూడా చూస్తారని జస్ట్ షూట్ చేస్తున్నాను, కొంచెం చూపిస్తున్నాను అనమాట మీకు కూడా మేము కెనడాలో ఏ ప్లేసెస్ చూస్తున్నాము అనేసి. సో ఇదండి ఈ రోజుకి. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు, ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ పెట్టాను కదా, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. Bye bye. We will meet in the next video. So ఇది ఫాల్స్.